ఫ్రెండ్స్, ఈ రోజు ఓటీటీ లవర్స్ అందరికి అసలు పండగ రోజనే చెప్పాలి. ఎందుకంటే ఒక రోజులోనే ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా డిజిటల్ ప్రీమియం కు వచ్చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చొని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే టైం అయితే వచ్చేసింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, ఆహా, G5, యాపిల్ టీవీ ప్లస్ ఇలాంటి టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ఒకేసారి భారీ కంటెంట్ అయితే డ్రామా చేయడం సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. హారర్, థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్, డార్క్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్స్ లోను కంటెంట్ రిలీజ్ అవ్వడంతో మూవీ లవర్స్ అందరికి ఈ రోజు పూర్తి ట్రీట్ అయితే లభించింది. ముఖ్యంగా అందరి దృష్టి ఇప్పుడు పడింది ఏకంగా డెకాయిట్ మూవీ పైన. అడివిశేష్ మరియు మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ రొమాంటిక్ మూవీ డ్రామా లవ్ రివెంజ్ యాక్షన్ మూవీ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అడివిశేష్ అంటేనే ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే గుర్తొస్తాయి. ఇప్పుడు అదే ఫీలింగ్ తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో ఎంతటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో ఖచ్చితంగా చూడాల్సింది. దీంతో పాటు రాశి ఖన్నా నటించిన లుక్కే మూవీ కూడా మంచి బడ్జెట్ అయితే క్రియేట్ చేస్తుంది. మ్యూజికల్ క్రైమ్, మంచి రొమాన్స్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ యూత్ ఆడియన్స్ అందరినీ బాగా ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హర్రర్ మూవీ లవర్స్ అందరికి మంచి జాక్ పాట్ అయితే పడింది. సతన్ ది డార్క్ తమిళ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ఈ మూవీ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పోస్టర్స్ చూస్తేనే భయపడేలా ఉన్న ఈ సినిమా రాత్రి టైంలో చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అని ఇప్పటికే నెటిజన్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఆరాధన అని సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వడం హర్రర్ అభిమానులకు డబుల్ ట్రీట్ అయితే అయ్యింది. ఈ రెండు సినిమాల్లో సస్పెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డార్క్ రియాలిటీ అండ్ అలాగే డార్క్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈసారి జియో హాట్స్టార్ కూడా గట్టిగానే దాడి చేసిందని చెప్పుకోవచ్చు. వాలా 2 బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ అనే కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ నుంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా చెప్పుకుంటున్నారు. అలాగే MIA అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా సస్పెన్స్ లవర్స్ కి పర్ఫెక్ట్ చాయిస్ లా కనిపిస్తోంది. ప్రతి ఎపిసోడ్ ట్విస్ట్ లతో నిండిపోయి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో సాంగ్స్ ఆఫ్ బ్లూ అనే బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా కూడా సంగీత ప్రియులకు ఆకట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో అయితే పరిస్థితి మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. భరతనాట్యం 2 మోహిని అట్టం అనే డార్క్ కామెడీ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా మూవీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీని అయితే పెంచుతోంది. టైటిల్ వినగానే క్లాస్ మూవీ అని అనిపించిన లోపల మాత్రం ఫుల్ డార్క్ హ్యూమర్ ట్విస్ట్లు కూడా ఉంటాయని అంటున్నారు. ఇంకా కొరియన్ డ్రామా ఫ్యాన్స్ కోసం మై రాయల్ నెమిస్ అనే రొమాంటిక్ కామెడీ ఫ్యాంటసీ మెలో డ్రామా వెబ్ సిరీస్ కూడా వచ్చేసింది. కొరియన్ కంటెంట్ అంటే ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే కదా. అందుకే ఈ సిరీస్ కూడా ట్రెండింగ్ లోకి వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక సన్ నెక్స్ట్ కూడా ఈసారి 2 సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. ఓ బటర్ఫ్లై అనే తమిళ రొమాంటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని సమాచారం అందింది. ప్రేమ, మిస్టరీ, మైండ్ గేమ్స్ అన్ని కలిపి ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుందని అంటున్నారు. అలాగే సూపర్ హిట్ అనే కన్నడ కామెడీ డ్రామా మూవీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించే అవకాశం ఉంటుందంట. ఇక G5 లో స్ట్రీమింగ్ అవుతున్న లవ్ మాక్టైల్ 3 మీద ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో మూడో పార్ట్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని టాక్ అయితే వినిపిస్తోంది. రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ తో ఈ మూవీ మంచి ఫీల్ ని ఇవ్వొచ్చని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కలిసి ప్రేక్షకులపై కంటెంట్ బాంబు వేసినట్టే అయ్యింది. ముఖ్యంగా 15 సినిమాల్లో 11 సినిమాలు మాత్రం చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం 4 మాత్రమే చాలా హైప్ నైతే తెచ్చుకున్నాయి. అందులో డెకాయిట్ మూవీ, లుక్కే, సతన్ ది డార్క్, ఆరాధన ఈ సినిమాలపై సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ అయితే నడుస్తోంది. దీంట్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 15 రిలీజ్ లో ఏకంగా 4 సినిమాలు ఒక అమెజాన్ ప్రైమ్ లోనే అందుబాటులో ఉండటం అంటే ప్రైమ్ వీడియో ఈసారి మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. సో మన ఆడియన్స్ అందరికి నచ్చేలాగా, మూవీ ఫ్యామిలీ అందరికి నచ్చేలాగా ఓటీటీలోకి అయితే ఈ మధ్య త్వరగా సినిమాలు అయితే చాలా బాగా రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు, కానీ ఓటీటీలో ప్రతి వారం రిలీజ్ అయ్యే మూవీస్ లో ఒక్క మూవీ అయినా సరే ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓటీటీస్ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాయి మూవీస్ త్వరగా రిలీజ్ చేయమని. అందువలన మూవీస్ థియేటర్ లో రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు రిలీజ్ అయిన 15 సినిమాల్లో మీరు ముందుగా ఏది చూడబోతున్నారు? హారర్ మూవీనా, యాక్షన్ థ్రిల్లరా, లేక రొమాంటిక్ డ్రామానా? కామెంట్ సెక్షన్ లో మీ ఫేవరెట్ మూవీ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ అలాగే మూవీ రివ్యూస్ మరియు బాక్స్ ఆఫీస్ స్టోరీస్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ గైస్.